హాయ్ దిస్ ఇస్ రోజా వెల్కమ్ టు ఎన్టీవీ. అరుణ కిరణాలతో భాసిల్లుతోన్న ఒక స్వామీజీ భక్తుల కోర్కెలు ద్వారకలో తీరుస్తున్నట్ట. ఏంటి ద్వారక వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోతున్నారా? కాదండి, ఈ రోజు రిలీజ్ అయిన ద్వారక మూవీ మంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మరి ఆ స్వామీజీ అదే కృష్ణానంద స్వామి మన విజయ్ దేవరకొండ కాసేపట్లో ఎన్టీవీ స్టూడియోలో మనతో మాట్లాడడానికి రాబోతున్నారు. మరి ఈలోగా మనము ఆ స్వామీజీ భార్య వసుధ మన పూజా జవేరి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు. హాయ్ పూజ. హాయ్. హలో. సో భార్య అని కాదు, అయిపోయారు, మీరు కర్ణాటక వెళ్ళిపోయారు, పిల్లలు కూడా పుట్టేశారు. యు కాంట్ చీట్ మీ. ఓకే, సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. అంతే క్యూట్ క్యూట్ గా చాలా చాలా బాగున్నారు. అంటే మంచి పెయిర్ అయిపోయారు ఇద్దరు అనిపించింది మూవీ చూస్తే. Yeah, in fact, when I watched the film for the first time today, and when I was watching, everybody was like, after my entry, whichever scene comes, they'll be like, Vasudha, Vasudha. People were howling like that. So very happy that people are registering that character so much. ఓకే. సో వసుధ, మీరు ఎప్పుడైనా ఇలాంటి స్వామీజీలు ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళారా లైఫ్ లో? లేదు, అంటే ఐ హ్యావ్ నోన్ పీపుల్. నాకు పరిచయం ఉంది, అంటే పరిచయం అంటే దే ఆర్ దేర్ అని, ఇన్ ద సిటీ దే హావ్ కమ్, ఇదంతా ఐ నో. కానీ ఎప్పుడైనా ఐ హావ్ నెవర్ gone to them. No. No. సో మన కృష్ణానంద స్వామి ఇంకా భక్తులకు ఎవరికైనా కోరికలు తీరుస్తున్నారా? అందుకే డిలే అయిందా ఏంటి రావడం? తెలీదు, అంటే ఐ థింక్ ఆల్ ద బాబాస్ దట్ వి సీ అరౌండ్ ఆర్ నాట్ సో హ్యాండ్సమ్. నో, విజయ్ వాజ్ హ్యాండ్సమ్, సో మేబీ ఐ హావ్ గాన్ దేర్. సో ఫ్యాన్స్ అందరూ రానివ్వలేదేమో ఇంకా. ఓకే. సో వసుధ, ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడు అంటే ఇంత రెస్పాన్స్ వస్తుంది ఆడియన్స్ నుంచి అని ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్లీ నేను ఎప్పుడైనా వినేటప్పుడు, ఏ స్టోరీ వినేటప్పుడు ఐ విల్ థింక్ ఫ్రమ్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. Will people get connected to it? At the same time, I should like the character. I should like the way he scripted the whole thing, like my characterization. So, of course, oka point alochinchanu. Will the people get connected ani? And while he was narrating me the story, I myself got so connected. Basically, I am not a person who goes to films. I am not somebody who watches all the films, and there are very less films that I like watching. So alanti situations lo I will always think that will this story work out in it? Like will I be able to enjoy the film? So ala alochinchi I have taken this film, and I am happy that now people are liking it. Yes. So మనం ప్రీ రిలీజ్ కూడా మనం మాట్లాడుకున్నాం కదా, you both were there with me. Yes. సో అప్పుడు చెప్పారు ఇతను ఫస్ట్ మీది షూట్ స్టార్ట్ అయినప్పుడు అంతా హీస్ లైక్ సమ్ అదర్ వరల్డ్ లో ఉండేవాడు, కనెక్ట్ అయ్యేవాడు కాదు త్వరగా. Yes. సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే మూవీ is like that? In fact, we all were supposed to go to watch the film, like the entire team. He did not appear. He was like no. So he's still in that trance, and I guess now after he'll be here, and once he sees all the reviews and love from people, probably he'll get back to normal. ఈ మూవీ ఎక్కడ చూసారు పూజ మీరు? We went to Mayuri Theatre, like the entire team. And yeah, it was so ikkada ఏ సీన్స్ వచ్చినప్పుడు ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి బాగా? Especially all the entries, like Vijay's entry, my entry, and Prakash Garu's entry, and people were laughing on Prithvi Garu's all the sarcasm and the way his comedy timings were. So yeah, these are the things. Especially మీ ఇద్దరి మీ ఎంట్రీ టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి అనిపించాడు నాకు కాసేపు. So this is what has been talked a lot right now. Yes. But I think that's very common now these days. ఓకే. సో ఎప్పుడైనా అనిపించిందా టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి అని? ఎందుకన్నాను నేను. No, I mean, I think the script demanded that, and it was not that it was just put in to make people go crazy or attract people or something like that. It was required to show that feeling of love, to show that feeling of connection. So I don't think so. It was just placed to, yeah. కానీ అది యాక్చువల్ గా అక్కడ లవ్ చూపించేది సీన్ కాదు కదా. ఐ మీన్ లైక్ యు వర్ షౌటింగ్ ఎట్ ద టైమ్. Yeah, I mean that was the first connection, like yep. he just felt that he just got attracted to me, and that is how I just fell on him, and then that things happened.
So, and that is a very important point in the entire story, because of that thing he gets connected to me, and you know, for the rest of the story he gets attracted to me. సో సీన్ డిమాండెడ్. Yes. ఓకే. సో వెల్కమ్ బ్యాక్. నేను ఇందాకటి నుంచి ఒక వ్యక్తి గురించి చెప్తున్నాను. అరుణ కిరణాలతో భాసిల్లుతూ ఉన్న ఒక స్వామీజీ ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు. మరి మన కోరికలేంటో అడిగేద్దాం, తీర్చేస్తారేమో. ఆహా, అసలు చూడలేకపోతున్నాం బాబాయ్. అందరు బాగుండాలి, సినిమాలన్నీ ఆడాలి, అందులో నేను ఇంకా బాగుండాలి, ఆ సినిమా హిట్ అవ్వాలి ద్వారా. ఓకే, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో మామూలుగానే స్వామీజీ అవతారంలో ఎలా ఉంటాడా అనుకున్నాము, కానీ చించేశారు అనే టాక్ వస్తుంది స్వామీజీ లాగా. అవును, టాక్ వస్తుంది, విచ్ నాకు నేను తట్టుకోలేకపోతున్నా. మళ్ళీ హిట్ సినిమా అంటే మళ్ళీ హిట్ ఏంటి అనిపిస్తుంది. ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీ పెరిగింది. యా, అంటే మరీ ఇట్స్ లైక్ లిటిల్ బిట్ టూ గుడ్ టు బీ ట్రూ టైప్ కదా. అవును, ఊరికే చేసిందల్లా వర్క్ అయితే ఎలా. సో ఐఎమ్ వెయిటింగ్, ఇట్స్ నాట్ సింకింగ్ ఇన్ యెట్, బట్ ఐ విల్ సీ. సో ఫార్ నేను యాక్చువల్లీ ఇప్పుడే సమ్ 1-2 hours బ్యాక్ లేచా, సో ఐ డెంట్ సీ ద ఫిల్మ్ ఆర్ డెంట్ సీ ద రెస్పాన్స్. నాకు ఫోన్కి వచ్చే మెసేజ్లు, పీపుల్ కాలింగ్, అండ్ జనరలీ ఇంటర్నెట్ మీద ఉన్న ఫీడ్బ్యాక్ అంతా ఇట్స్ రియలీ గుడ్. సో ఐ హోప్ ఆ టార్గెట్ ఆడియన్స్కి నచ్చుతుందని నా కోరిక. నేనైతే మూవీ చూసాక ఒక టైటిల్ ఇవ్వాలనిపించింది. నేను తనకు చెప్పేసాను ఆల్రెడీ, టాలీవుడ్ ఇమ్రాన్ హష్మి. నాకు అస్సలు నచ్చలేదు. నచ్చకపోయిన టైటిల్ తీసుకోవాలి, అలాగే నచ్చలేదని ఇలా రిజెక్ట్ ఐ చేయకూడదు. షల్ కైండ్లీ డిక్లైన్ ద టైటిల్. ఇంత మంచి పేరు పెట్టుకున్న విజయ్ దేవరకొండ ఉంది, అయినా కూడా టైటిల్ ఇది ఉంటుంది టాలీవుడ్. ఏంటి అది స్క్రిప్ట్ చెప్పేటప్పుడు శ్రీనివాస్ ఎక్స్ప్లెయిన్ చేశారా ఇలాంటివి ఉంటాయి అని? యా, అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ కదా, సో దట్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. మాకు ముందే చెప్పడం, సడన్ గా సెట్ మీదకి వచ్చి ఇప్పుడు మీరు ఇలా చేయాలంటే మేము హలో ఏంటి సడన్ గా కొత్తగా అనిపిస్తాయి. సో దే మేక్ షూర్ ఎవ్రీ వన్ నోస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, మా కంఫర్ట్ లెవెల్, ఎక్కడెక్కడ మేము షర్ట్లు ఇప్పుతున్నాం, ఎక్కడెక్కడ ఏమి అన్ని, లైక్ ఈవెన్ ద రన్నింగ్ చేజింగ్ సీన్ దొంగతనం తర్వాత ఆల్రెడీ నాకు అంతా క్లియర్గా ఎవ్రీథింగ్ ఇస్ టోల్డ్ ఇన్ డీటెయిల్, అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద కరెక్ట్ వే. అలానే చేయాలి. విజయ్, మొత్తం అంటే సినిమా మీరు ఈ రోజు థియేటర్ లో చూడకపోయినా రషెస్ చూసుంటారు కదా, యా, డబ్బింగ్ అప్పుడు చూసారు కదా. మీరుగా ఎర్రసీన్ క్యారెక్టర్ బాగా పోర్ట్రేట్ చేశాను అనిపించిందా? స్వామీజీగా మీకు బాగా నచ్చేసారా? నాకు బోత్ ఆర్ క్వైట్ హార్డ్ టు డూ, ఎందుకంటే నా రియల్ లైఫ్ పర్సనాలిటీకి చాలా దూరం. బట్ ఐ ట్రైడ్ మై బెస్ట్. సో ఐ హోప్ దట్ పీపుల్ టెల్ మీ సెట్ అయ్యానా, బాగా చేశానా, లేకపోతే చేయలేదా, అది పీపుల్ హ్యావ్ టు టెల్ మీ. నేనైతే నా వంతు నా ఎఫర్ట్స్ పెట్టాను. సో చూడాలి, ఐ ట్రైడ్ మై బెస్ట్. ఇట్ వాస్ ద హార్డెస్ట్ ఫర్ మీ టు డూ దిస్ ఫిల్మ్, ద రోల్స్ అండ్ స్టఫ్. అంటే మీకు అంటే దొంగగా నచ్చారా? నాకు చూసుకున్నప్పుడు అనిపిస్తుంది కదా, మనం స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు ఇక్కడ మరీ ఓవర్ యాక్షన్ చేశాను, ఇక్కడ బాగా చేశాను, ఇక్కడ ఇంకొంచెం చేయాల్సింది, అలా అనిపిస్తూ ఉంటుంది కదా. నాకు ఏది చూసినా నాకు ఏదో ఒకటి నచ్చదు, లేకపోతే ఏదో విచిత్రంగా అనిపిస్తుంది నాకు. సో పెద్దగా నచ్చడం అంటూ లేదు. ఇది కూడా మాట్లాడుకున్నాం గురించి ఇందాకే. ఓహో, ఏమైనా మార్పు వచ్చిందా విజయ్లో, అలాగే ఉన్నాడా అని కూడా అడిగాను నేను తన్ని. అట్లా ఎప్పుడు అదే అనిపిస్తుంటా ఎందుకో. కొంచెం ఐ థింక్ ఐ నీడ్ టు బీ సాటిస్ఫైడ్. మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఇది ఓన్లీ ఫర్ same actually, it's the same with me. I'm never satisfied. Like even if I take like 3 takes and then the director's like, okay, wow, I'm like, sir, no, I think. And even after watching the film, I'm always like, okay, I think I could have done little better than this. అవును విజయ్, శ్రీనివాస్ డైరెక్టర్ శ్రీనివాస్ ఊరు వెళ్ళారా? ఈ సినిమా హిట్ అయిపోయింది కాబట్టి డెఫినెట్ గా. అంటే చాలా హ్యాపీ, మార్నింగ్ మాట్లాడాను, చాలా హ్యాపీ ఉన్నారు. ఇంకా ఊరు వెళ్తారేమో. ఇంకా ఇదే నేను సాయంత్రం, అంటే దిస్ ఇస్ టూ ఎర్లీ యెట్ టు కాల్ ఇట్ మ్యాసివ్ హిట్ ఐ థింక్. సో ఈ రోజు రేపు చూసేసి ఇంకా టికెట్స్ బుక్ చేసుకుంటారు. డిజైర్ కదా, కొట్టాలి, ఊరు వెళ్ళాలి అని ఆల్రెడీ చెక్ చేస్తున్నారేమో టికెట్ ప్రైజెస్, ఫ్లైట్ ఎంత ఉందో ఊరికి అని చెక్ చేస్తున్నారేమో. ఎంతున్నా సరే వెళ్ళిపోవడమే కట్టుకొని వెళ్ళిపోవడం రెడీ ఉన్నారేమో బుక్ చేయడానికి. ఆ రోజు మనం శ్రీనివాస్ గురించి అలాగే పూజ గురించి, పూజ ఇక్కడే ఉండాలి అని కూడా అనుకున్నాం. సో హిట్ అయింది కాబట్టి డెఫినెట్ గా ఇక్కడ సెట్. ఓకే, సో మ్యూజిక్ చాలా సూపర్. ఆడియో అయితే ముందే మీకు హిట్ ని రుచి చూపించేసింది. మీకు బాగా ఫేవరెట్ నెంబర్ ఏది? నాకు జంతర్ మంతర్ గందరగోళం అని థీమ్ సాంగ్ ఆఫ్ ద ఫిల్మ్, అది ఇష్టం నాకు. యువర్ ఫేవరెట్ నెంబర్? My favorite song is Enta Chitram Kada, Kani after watching the film I feel that the background score is done so beautifully.
like every scene because of the music you get more connected to the film. So yeah. So, ఇప్పుడు ఎవరు పాడతారు ఎంత చిత్రం కదా కదా పూజా జావేరి. లేదు Jantar నేను Mantar. పాడనా? జంతర్ మంతర్ మీరు పాడతారా? I sang the last time I was here. అవునా, నాకు గుర్తులేదు. అసలు మనకి సింగర్ కావాలని కోరిక కదా, మరి పాడితేనే ఎంత కదా. చిత్రం కదా ఒక చూపుకి, నా లిరిక్స్ నాకు తోచినట్టు పాడతా. ఎంత ఇష్టం. ఓకే మీ ఇష్టం. ఎంత చిత్రం కదా ఒక చూపుకి ఒరిగిపోయా, ఎంత ఘోరం కదా ఒక నవ్వుకి ఓడిపోయా. After that, Don't stop him. Let him. He watches me every time he sings this song because he'll make a mistake on Origipoya and Odipoya. So after he says Origipoya, he'll see. I'll say, Am I right? Odipoya. పోయా ఒకటి మ్యాచ్ చేస్తా, పడిపోయా, చచ్చిపోయా, ఓడిపోయా అట్లేదు. And after every time he sings, he'll be saying, did I sing right? Are what is the actual word? Oh, Odipoya. Okay, next time. And then next time he's not sure, so he'll watch me. Okay na? సో ఇంత కొట్టుకోవడం ఎందుకు, మనం ఏంటి కరెక్ట్ లిరిక్స్ చూసేద్దాం సాంగ్. ఎస్. ఎస్. ఎంత చిత్రం కదా ఒక చూపుకి ఒరిగిపోయా, తప్పు ఒప్పు ఆలోచించే నీలే లేదాయి, తప్పనిసరిగా తెప్పను వచ్చే ప్రేమే వరదాయి, ఈ ముప్పును తప్పుకుపోయే వేరే దారే కనపడదా. సినిమా చూసి వచ్చిన తర్వాత అందరూ ఏం పాడుతున్నారంటే ఎంత సూపర్ కదా ఈ సినిమా స్టోరీ అని పాడుతున్నారు. అవునా, మంచిదే. మంచిదే. ఓకే, ఈ సాంగ్ ఎస్పెషల్లీ చాలా డిఫరెంట్ గా ఉన్నారు పూజ. As in, అంటే You look different. చాలా వెరీ డిఫరెంట్ గా, మన పూజ నేనా అన్నట్టుగా ఉంది. చాలా బాగా చూపించారు ఈ సాంగ్ లో ఎస్పెషల్లీ. all thanks to Shyam Sena. Shyam sir. Definitely. వి షార్ట్ ఇన్ సమ్ లొకేషన్ హైదరాబాద్ అండి. ఆ లొకేషన్ పేరు చెప్పొద్దు అని అనుకుంటున్నాను. చాలా సీక్రెట్ లొకేషన్స్ Yeah, అవి. because everybody thinks that we've shot somewhere like outside, not in Yeah. Hyderabad. సో ఇంకెక్కడ సినిమాలో చూపించకూడదనా సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు. అంటే చెప్తే బాగుండదు, అవి కొన్ని అట్లా సీక్రెట్ లా ఉంటేనే బాగుంటాయి. కానీ కొన్ని అద్భుతమైన హైదరాబాద్ లొకేషన్స్ లో షూట్ చేసాము, అది ఎవరికి దొరకదు. అది శ్యామ్ కే నాయుడు కెమెరాకే Even దొరుకుతుంది. if they find, they'll not be. I think they'll not be able to show it in this way, this huge grandeur way. No. ఓకే, దీంట్లో కామెడీ ఎంత ఎక్స్పెక్ట్ చేసాడో దానికంటే ఇంకా ఎక్కువే ఉంది. అంటే అది ఒక కామెడీ లాగా అనిపించదు. ఆ డైలాగ్స్, మీ రియాక్షన్స్, మీరు చెప్పే డైలాగ్స్ కి పృథ్వీ రియాక్షన్స్, అదంతా చాలా హిలేరియస్ గా ఎప్పుడు కనిపిస్తే అప్పుడు నవ్వుతానే ఉన్నాం మేమైతే. సో I think Lakshmi Bhupal garu has done a really good job on the dialogue. Dialogues. So Prithvi gar role, like I've been saying that his dialogues are one of the best cinema lo. Different sections of people ki different type of comedy నచ్చుతుంది, కొంతమందికి ఎక్కదు. So for whoever liked it, it's really good. అండ్ జాకీ మీ మధ్య వచ్చే సీన్స్ కూడా ఓకే, బాగా తన్నులు తింటాం. అవునవును, Okay. పడ్డాయి నాకు ఆ రోజు. Huh? 2-3 నిజం కాదా? అంటే యాక్టింగ్ చేస్తుంటారు కానీ కొన్ని మిస్ అయ్యి పట్టని పడిపోతాయి. అచ్చో, ఏమైనా ఉన్నాయా పాత కక్షలు? కక్షలు లేవు, వాళ్ళ పేర్లు కూడా గుర్తులేవు నాకు. సో కక్ష ఉన్నా తీర్చుకోవడానికి ఎవరో తెలియదు. మీకు బాగా నచ్చిన కామెడీ సీన్ ఏది? ఐ లైక్ సమ్ ఆఫ్ శంకర్ సీన్స్, ఐ ఫౌండ్ దెమ్ ఫనీ. నాకు పృథ్వీ గారి రోల్ జనరలీ పృథ్వీ గారి చాలా కొన్ని డైలాగ్ నాకు విపరీతంగా నచ్చాయి. వైల్ డూయింగ్ ఇట్ వెన్ ఐ హర్డ్ ఇట్ ఓన్లీ, చాలా ఫన్నీ అనిపించింది. అంటే నేను స్వామీజీని కాదు నేను దొంగని అని మీరు చెప్పగానే, అవును నవనీత చూడు కృష్ణుడు కృష్ణుడు కూడా. కూడా. సో ఈ స్టెల్లింగ్ అన్ని నిజాలే చెప్తున్నారు, చాలా ఫిలాసాఫికల్ గా, చాలా సీరియస్ గా చెప్తున్నారు. బట్ ఇట్స్ ఫనీ బికాస్ ఆఫ్ ద సిచ్యువేషన్ అండ్ సీన్. It's funny. సో ప్రకాష్ రాజ్ గారితో యాక్టింగ్ ఎలా అనిపించింది? If you've seen the movie, we've shared screen space only in one scene, but it's very interesting Adi to kuda watch hospital scene lo. So it's very interesting to watch him work. ఆయన చాలా ఈజీగా చేసేస్తారు, 1-2 takes లో చేసేస్తారు, వెళ్ళిపోతారు. He minds his own work. పెద్ద మాతో కూర్చొని ముచ్చట్లు చెప్పే రకం కాదు. He is very occupied, but he was very friendly. ఆ ఒక్క సీన్ లో వార్మ్ ఉండి చేసేసి ఆయన వెళ్ళిపోయారు. సో ఇట్ వాజ్ నైస్. తనకి పెళ్లి కాలేదు, పెళ్లి నాకు కూడా కాలేదని కాలేదు. తీసుకొచ్చారు.
సినిమాలో అబ్బా నేను చెప్పేది. ఓకే ఓకే కరెక్ట్. నాకు కూడా కాలేదంట, అప్లై చేసుకోలేదు ఎవరన్నా. పెళ్లి కాని అమ్మాయికి పెళ్లి చేయాలి అని చెప్పి తీసుకొస్తారు కదా. ఏంటి మీరు ఈ రోజు స్టోరీ చెప్పేద్దాం అని ఫిక్స్ అయిందా న్యూస్ లో? కొంచెం కొంచెం ఓకే చూస్తే అది తట్టుకోలేం కదా, Okay, చెప్పాలనిపిస్తుంది అనమాట. ఎలాగో లొకేషన్స్ దాచిపెట్టేస్తున్నాను కదా, నేను కూడా చెప్పట్లేదు. ఓకే, సో మీరు అడగండి, నేను చెప్తా ఇది చెప్పాలో లేదో ఆలోచిస్తా. సో అప్పుడు ఏం జరిగింది చెప్పండి పోనీ. పెళ్లి కానప్పుడు తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ తీసుకొస్తారు కదా. అప్పుడు సినిమాలో పూజకి పెళ్లి కాకపోతే ఏదో దోషం ఉందని చెప్పి ఏదో ఇక్కడ ఓ బాబా ఉన్నారు నా దగ్గర తీసుకొస్తారు. నా దగ్గర తీసుకొచ్చాక మిగతా కథ జరుగుతుంది అక్కడ. ఎవరితో పెళ్లి అవుతుంది? అది కథలో భాగ్యము. భాగ్యము కాదు, కరెక్ట్, భాగము. లైవ్ టీవీలో అయ్యో అది కథలో భాగము. నేను భాగమే అన్నా, మీకు భాగ్యంలా వినిపించింది. మా భాగ్యం ఇదంతా. కథలో భాగము. సో అది మీరు థియేటర్ లో చూడాల్సిందే. సో గుడ్. శ్రీనివాస్ ఫస్ట్ డెబ్యూ మూవీతో ఇంత హిట్ కొట్టారు కదా. అసలు ఫస్ట్ శ్రీనివాస్ కి స్క్రిప్ట్ వినడానికి వెళ్ళడానికే మీరు హెసిటేట్ అయ్యారు కదా కొంత. సో ఇప్పుడు ఏమనిపిస్తోంది? మిస్ అయ్యేవాడిని అనిపిస్తోందా సినిమా? No, it was a really nice script and I'm glad it came my way. Ante there are lots of scripts, some reach you, some don't. But I'm glad that it came my way. I liked it and I did it. ఇంకా దాని మీద పెద్ద ఆలోచించి ఎక్కువ ఆలోచించాను. నేను అసలు చిల్గా పడుకున్నా రాత్రికి, ఓ రేపు రిలీజ్ అది కూడా పెద్ద ఆలోచించాను. ఎందుకంటే ఐ నో వి డిడ్ అవర్ పార్ట్, వి షాట్ అవర్ ఫిల్మ్ ఫుల్ ఎఫర్ట్తో ప్రమోట్ చేసాము జనాలకి. March 3rd రిలీజ్ అని అది చేసాము, ఇంకా పడుకున్నా. రాత్రి ఫీల్ అయ్యారా? నిద్ర పట్టకనా? లేదు, నిన్న ఏడ్చే సీన్ షూటింగ్ వేరే లాస్ట్ 10 days నుంచి డే అండ్ నైట్ షూట్ చేస్తున్నాం ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్. అర్జున్ రెడ్డి కాదు, షికారు అని ఇంకో కొత్త సినిమా. అర్జున్ రెడ్డి అయిపోయింది. సో దానికి షూట్ చేస్తూ డే అండ్ నైట్. నిన్న చాలా హెవీ ఇమోషనల్ ఇంటెన్స్ సీన్స్ ఉన్నాయి. సో దానివల్ల ఇలా అందరు వచ్చి గుడ్ లక్ విజయ్, గుడ్ లక్, బెస్ట్ ఆఫ్ లక్ విజయ్ అంటే, అరే నేను చదువు వదిలేసిందే ఇవన్నీ వద్దని మళ్ళీ వచ్చి నాకు రేపు ఏదో ఎగ్జామ్ అన్నట్టు ఎందుకు ఫీల్ చేపిస్తున్నారు అంటే, ఒక అతను వచ్చి మీరు టెన్షన్ పడకండి. నాకు టెన్షన్ లేదండి అంటే, మీరు టెన్షన్ పడకండి మంచిగా. అరే టెన్షన్ లేదు బాయ్ నాకు, ఎందుకు ఊరికే టెన్షన్ పడకుంటారు. సో బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ పీపుల్ లైక్ ఇట్ అండ్ సచ్ గుడ్ రివ్యూస్. సో I guess you do your job, you don't need to stress about anything, people take care. సో మీరు మీ ఇద్దరి మధ్య సీన్స్ కానీ లేకపోతే తిను ఎస్పెషల్లీ కనిపించి కామెడీ చేసిన సీన్స్ లో ఏది బాగా నచ్చింది పూజ? I overall love the film, but yeah, I love the scenes where Shakalaka Shankar is doing his part. Very funny. Even though I don't understand like complete language, still it looked so funny on screen with his body language and all that. So that comic timing I loved. And otherwise also like I overall loved the film. దీనిలో దేవుడు అంటే ఒక డైలాగ్ ఉంది కదా, దేవుడు అంటే రాళ్ళు రప్పలు కాదు అని. నేను చెప్పలే డైలాగ్. ఎవరిది అది? ఏమో నాకు గుర్తులేదు. ఈమెనే చూసింది పొద్దునే కాబట్టి పూజనే చెప్పాలి. దేవుడు అంటే రాళ్ళు రప్పలు కాదు, దేవుడు. ఓ మురళీ శర్మ. రప్పలు అంటే మురళీ శర్మ గారి యాక్షన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సూపర్ కదా అతను. బ్రిలియంట్, సూపర్ యాక్టర్. చాలా సీన్స్ మురళీ శర్మ గారితో ఉన్నాయి. సో వీ యూస్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ సెట్, చాట్ జనరలీ అబౌట్ లైఫ్, అబౌట్ హెల్త్, అబౌట్ గుడ్ ఫుడ్, జనరలీ ఏవేవో విచిత్రమైన టాపిక్లని మాట్లాడుతుంది. బట్ హీస్ రియల్లీ నైస్ అండ్ సమ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈస్ లైకింగ్ దోస్ కాన్వర్సేషన్స్ విత్ హిమ్. ఇంటర్వెల్ బ్యాంక్ బాగుంది అంటున్నారు. ఇంటర్వెల్ ముందు ప్రెస్ మీట్ పెడతారు కదా, అది మనం లీక్ చెప్పను. ప్రెస్ మీట్ అని చెప్పాను అంతే, ఏమైనా చెప్పుకోవచ్చు ప్రెస్ మీట్ లో. ప్రెస్ మీట్ లో ఏమైనా చెప్పు. ఆ ప్రెస్ మీట్ అవును, ఇట్స్ అ సడన్ అది ఓకే. సో ఓవరాల్ గా మూవీ చాలా బాగా సక్సెస్ అయింది అండ్ శ్రీనివాస్ కి మంచి పేరు వచ్చింది. అండ్ దీంట్లో టోటల్ క్రెడిట్ ఎవరిది అనుకుంటా చెప్పండి? ఫర్ మీ, నేను పర్సనలీ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ ఆఫ్ ద ఫిల్మ్ టు ఎంఎస్ఆర్ గారు, ద డైరెక్టర్, అండ్ ప్రద్యుమ్న గారు. ఇఫ్ ఇట్స్ అ సక్సెస్ టుడే ఇట్స్ బికాస్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఐ లైక్ ద స్టోరీ అండ్ ఐ డిసైడెడ్ టు డూ ఇట్ అండ్ నేను నా జాబ్ చేశా. బట్ this is, if you like I've said, this is not completely my type of na type of cinema or na type of acting or I was trying something new. So Srinivas garu completely believed in the script and they wanted it to reach a wide audience, so they decided to shoot it in a particular format.
ప్రద్యుమ్న గారు కూడా హీ న్యూ వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ హీ వాంటెడ్, వాట్ కైండ్ ఆఫ్ ఇలాంటి విజువల్స్ కావాలి, ఇలాంటి కాస్టింగ్ కావాలి. సో ఇట్ ఈస్ దేర్ చాయిస్ అండ్ ఇఫ్ ఇట్స్ వర్కింగ్ టుడే ఇట్స్ కంప్లీట్లీ దమ్. వాళ్ళు నాకు ఇస్తారు క్రెడిట్ దట్ విజయ్ did a good job or my actor supported me ani, but it's completely the director and the producer who deserve all credit. ఫస్ట్ మూవీని అంటే స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు ఆ స్క్రిప్ట్ మనము యాక్సెప్ట్ చేయాలి, ఓకే చేయాలి ఆ ప్రాజెక్ట్ కి అని అంటే డైరెక్టర్ ట్రాక్ రికార్డ్ చూడాలా? అంటే అందరికి ట్రాక్ రికార్డులు ఉండవు, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు ఉంటారు. బట్ వాళ్ళ స్క్రిప్ట్ ఒకటి, తర్వాత ఐడియలీ నేనైతే ఐ లైక్ టు సీ సమ్ ప్రీవియస్ వర్క్ ఆఫ్ దేర్స్, లైక్ ఈవెన్ ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయినా, చిన్న మ్యూజిక్ వీడియో అయినా, డాక్యుమెంటరీ అయినా, ఏదైనా టు నో దేర్ విజువల్ స్టైల్. దట్స్ వాట్ ఐ ప్రిఫర్. ఇప్పుడు అడుగుతున్నా, ముందు ఐ కుడెంట్ ఆస్క్ ఎవ్రీ వన్ మీ ప్రీవియస్ వర్క్ నాకు చూపియండి అని అడిగే పొజిషన్లో లేను. బట్ నౌ ఐ మేక్ షూర్ దట్ ఐ సీ పోస్ట్ పెళ్లి చూపులు లైక్ ఇప్పటి నుంచి చేస్తున్న ప్రతి సినిమాకి ఐ నో ద డైరెక్టర్స్ విజువల్ స్టోరీ టెల్లింగ్ స్టైల్. సో అలా దాంతో పాటు విజయ్ దేవరకొండ రెమ్యునరేషన్ కూడా పెంచేశాడు భారీగా. ఎవరు ఊరికేనే ఇయ్యరు, అంటే ద ప్రొడ్యూసర్స్ నో ద మార్కెట్, దే నో వే మోర్ దెన్ మీ. సో వాళ్ళు ఏది ఇస్తే అది నేను తీసుకోవడం. సో వాళ్ళు పెంచుతారు, నేను పెంచాను. డిమాండ్ అంటే దే ఆస్క్ హౌ మచ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్. ఐ సే సార్ మీరు చెప్పండి, నాకైతే ముందు సినిమా ఇంత తీసుకున్నా, మీరు చెప్పండి. ముందు సినిమాలు చాలా తక్కువ తీసుకున్నా. ఐ డోంట్ నో ఇఫ్ ఐ షుడ్ సే చెప్పొద్దా, బట్ ఐ డిడ్ ఇట్ ఫర్ వెరీ స్మాల్ ప్రైస్, పీనట్స్. ఆల్ పెళ్లి చూపులకి సినిమా పెద్ద హిట్ అయిందని నాకు బిగ్ బోనస్ ఇచ్చారు. But everything else I've done for a small price, and when the films work, the producers feel happy and give you money. But it's the producers who decide to pay you. So నీకింత ఇవ్వచ్చు for your effort and stuff వాళ్ళు ఇస్తారు. సో అది పెరుగుతుంది, ఐ థింక్. పెరగాలి కూడా. కావాలి కదా మరి. కావాలి కదా డబ్బులు. ఓకే. సో పూజ, మీ ప్రీవియస్ మూవీస్ కి రాని ఐడెంటిటీ, రానంత ఇది ఈ మూవీతో వచ్చింది అని నేనైతే అనుకుంటున్నాను. వాట్ డు యు సే? Definitely. Like I can say that I was not even noticed before, but with this, only with the trailers, I have reached to a huge crowd. So I think definitely after watching the film, people will at least recognize Vasudha for sure. So next projects take up చేస్తున్నారు? I am doing one more film which is a thriller, a very different subject from what I have done in Dwarka. It's produced by Raghu Kunche, the music director, and it's directed by an associate from Puri Jagannath's team. So that's one of the project. There is one more film, a Telugu film, and there's a Tamil film that I'm doing. Okay. So meedi Arjun Reddy all set? Yeah, we'll release this summer. Oh, so next ఈ సమ్మర్ లో 2 hits. ఇదో సమ్మర్ లానే ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఎండ కాలుతుంది బయట. కాలినా కూడా హిట్స్ తో కూల్ అయిపోతూ ఉంటాం కదా. యా మంచిది. ఐమ్ రియల్లీ ఇట్స్ గుడ్ మ్యాన్. నెక్స్ట్ షికార్కి వెళ్తున్నారు? యా ఎంత వరకు వచ్చింది మీ షికార్? ఆల్మోస్ట్ 70% done. I'll wrap it up in under 15-20 days. Okay, so I wish you all the very best. Thank you so Once much. Again, congratulations. Thank you so much. Okay, Chenni. Okay. Thank you. చాలు కృష్ణ. సో ఇది చూసారు కదా, మొత్తానికి అరుణ కిరణాలతో వచ్చేసినటువంటి విజయ్ దేవరకొండ ఆ మూవీ విశేషాలన్నీ చెప్పారు. తనతో పాటుగా వచ్చిన మన పూజా జవేరి కూడా బోల్డ్ అని విశేషాలు ఈ మూవీ గురించి షేర్ చేసుకున్నారు. సో తప్పకుండా ద్వారకాని చూడండి, ఇంకా బిగ్ హిట్ చేయండి అని